నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, శ్రీకాళహస్తిలో శ్రీ అన్న పేరు ఎలా వచ్చింది? ఎవరిదా పేరు తెలుసుకుందామమ్మా. శ్రీ అన్న మాటకు అనేక అర్థాలు ఉన్నాయమ్మా. వాటిల్లో ఒక అర్థం సాలీయుడు, ఆయన ఎవరు? సాలెపురుగు. ఓహో, సో ఆ పేరు మీద నుంచి వచ్చిందా? ఆ పేరు మీద వచ్చింది. మనం కథ చదువుకుంటాం కదా, ఒక సాలీయుడు అక్కడ గూడల్లుతూ ఉంటే ఈ గూడు అడ్డంగా బాగాలేదని ఏనుగు వచ్చి దాన్ని తుడి చేయడం, రాళ్ళు మణులు తెచ్చి పెడితే, ఒక పాము మణులు తెచ్చి పెడితే దాన్ని తుడి చేయడం, ఈ మూడు ఒక దాంతో ఒకటి యుద్ధం చేసుకుని చనిపోయినందువల్ల శ్రీకాళహస్తికి ఆ పేరు వచ్చింది. వాళ్ళ ఆ మూడు భక్తితోనే చేశాయని. ఈ మూడు ఇలా భక్తిగా శ్రీకాళహస్తీశ్వరుని సేవించుకోవడానికి వెనకాల వాటి పూర్వజన్మ వృత్తాంతం ఒకటి. ఇన్ని సాలెపురుగులు ఉన్నాయి కదా, ఒక సాలెపురుగే ఎందుకు చేసింది ఇది? మరే దానికి ఒక కారణం ఉండాలి కదా. అదనమాట. పూర్వం తామ్రపర్ణి నదీ తీరంలో ఒక అగ్రహారం ఉండేది. అగ్రహారం అంటే అక్కడ బ్రాహ్మణులే ఉంటారు. అంటే అక్కడ పొలాల మీద పన్నులు కూడా రాజుకు చెల్లించక్కర్లేదన్నమాట. అట్లా వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ గ్రామం. అక్కడి నుంచి రాజు పన్నులు తీసుకోడు. అట్లాంటివి బ్రాహ్మణులకి ఇచ్చి ఉండేవారు. అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేసిన పొలం మీద పన్ను తీసుకుంటే తప్పు కదా, పాపంలా బ్రాహ్మణ సొమ్ము తీసుకున్నట్టు అవుతుంది. అలా ఉన్న దాంట్లో సత్యసఖుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చాలా గొప్ప పండితుడు. ఊళ్ళో ఆయనకి చాలా పెద్ద పేరుంది. ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయన కూడా పండిత పుత్రుడు. పండిత పుత్రుడు అంటే తెలుసు కదా, పరమసుంఠ. అయ్యో రామా, పండిత పుత్ర శబ్దానికి పరమసుంఠ అని అర్థం. అయ్యో, ఎవరినన్నా మనకి చదువు రాని వాడైతే బండిపురే పండిత పుత్ర అంటే చాలు, అంతకన్నా పెద్ద తిట్టక్కర్లా. కొన్ని పదాలమ్మా ఎంత గౌరవంగా ఉంటాయో గమనిస్తే అంత దారుణమైన భయంకరమైన అర్థం ఉంటుంది. అదే కదమ్మా. వాడు చాలా పైగా చదువు రాని వాడైతే పర్వాలేదు గాని కొంచెం చెడ్డ తిరుగుళ్ళు, దురలవాట్లు ఇట్లాంటివన్నీ ఒక్కటి మంచి కుటుంబంలో అస్సలు లేవు. అట్లాంటి వాడిని పాపం తండ్రి అప్పుడప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని, ఆయన పండితుడు, ఊళ్ళో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, ఎవరో ఒకళ్ళు ఏమిటండి మీరు ఇంత పండితుడే, మీ అబ్బాయి ఏమిటట్లా అని అంటూ ఉంటే ఆ రోజు కొంచెం మనసు చివుక్కుమంటుంది కదా అని వాడికి ఏదో మంచి మాటలు చెప్దామని కూర్చోబెట్టి ఏదో ఒక మంచి మాట చెప్తూ, నాన్న ఇలా విన్నా అన్న, ఇది మనసులో పెట్టుకో అని అంట. నిజమే నాన్నగారు, కానీ ఈ చెవికి ఇటు చిల్లున్నట్టు ఇటు కూడా చిల్లుంది కదా, ఈ చెవిలోంచి వింటే లోపలికి ఎడుతోంది, కానీ మళ్ళీ ఈ చెవిలోంచి ఇట్లా ఈ చిల్లులోంచి బయటకు వస్తోంది, ఏం చెయ్యను, ఒకవైపే చిల్లుంటే బాగుండేది కదా అన్నట్టు. అంటే మీ మాటలు నా బుర్రలో నిలవట్లేదు అని చెప్పడం అన్నమాట. తెలివికి ఏం తక్కువ లేదు, బుద్ధి లేదంతే. ఇలా చెప్పాడు చాలా కాలం అయింది. ఇంకా చివరికి ఎక్కడో మనసుకి కష్టం అనిపిస్తుంది కదమ్మా. 100 మంది మాటలు అంటే ఒక మాట దగ్గర మనసు అలా నొచ్చుకుంటుంది, నొచ్చుకోకుండా ఉండదు. అలా నొచ్చుకుని ఓ రోజు వచ్చి, నీ వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, నీ పనులు ఇంట్లో కూడా కొంచెం చెడ్డ పనులు కూడా చేస్తూ ఉన్నాడు. చెడు అలవాట్లు ఉన్నవాడు ఏం చేస్తాడమ్మా, ఏదో ఒకటి ఇంట్లో నుంచి పట్టుకుపోవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ తండ్రికి విసుకొచ్చి, నేను భరించలేనురా, నిన్ను నా దగ్గర ఉండద్దు పో అన్నాడు. తండ్రికి వాడు ధన్యవాదాలు చెప్పాడు. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను గనక నేనేదో కొన్నిటికి కట్టుబడిపోయి ఉన్నాను, నాకు స్వేచ్ఛనిచ్చారు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. బానే ఉంది, వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో తిండికి సమస్య ఉండేది కాదమ్మా. ఇంట్లోంచి బయటికి వెడితే కూడా ఎక్కడో ఒక్కడ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహన్న అన్నం పెట్టేస్తారు. ప్రతి వాళ్ళ ఇంట్లో కాక కనీసం ఒక మనిషికి పెట్టాలనేటటువంటి నియమం ఉండేది కదా ఆ రోజుల్లో. అంచేత ఎవడైనా పెడతారు. అలా తిరుగుతూ ఉండి వాడు కొంకణ దేశానికి వెళ్ళాడు. కొంకణ దేశంలో ఎట్లా కుదిరిందో వాడికి తెలియదు గాని ఒక సాలెవాడి దగ్గర విడి చేరాడు. ఆయన పేరు పాటలుడు. ఆయనకి పిల్లలు లేరు. వీడిని దగ్గర పెట్టుకున్నాడు, తిండి పెట్టాడు, ఆదరించాడు. కాకపోతే వీడికి ఏంటంటే తండ్రిలాగా నువ్వు న్యాయంగా ఉండు, ఇది ఇట్లా ఉండు, అబద్ధం ఆడకు, ఇట్లాంటివి నియమాలు ఏం పెట్టలేదు ఆయన. అట్లా అని వీడేమీ సవ్యంగానూ లేడు, అపసవ్యంగానూ లేడు.
ఏదో గడిచిపోతోంది. ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోటలో కుదురుతుందమ్మా. వీడికి ఆ బట్టలు నెయ్యడంలో నేర్పు వచ్చింది. ఒక కళలో గనక ప్రావీణ్యం వచ్చిందంటే చాలా విషయాలు పక్కకి వెళ్ళిపోతాయి. దాని మీద దృష్టి ఉండిపోతుంది. చూస్తున్నాం కదా ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుంటే అన్నము ఆకలి అన్ని కూడా మర్చిపోతారు. అట్లా అన్నమాట. వాడు బట్టలు చాలా బాగా నేసేవాడు. నాకు పిల్లలు లేరు, నేను నా కొడుకు అనుకుంటాను, నీ పేరు కరంబుడు అని పెట్టుకుంటాను అన్నాడు. వీడికి తండ్రి పెట్టిన పేరు అవి కూడా ఏమీ ఇష్టం లేదు. అసలు అక్కడి నుంచి పూర్తిగా పక్కకు వచ్చేసాడు. కాకపోతే ఇందులో చాలా నేర్పు వచ్చింది వాడికి బట్టలు నేయడంలో. ఈ పాటలు నేసిన వాటికన్నా కరంబుడు నేసిన వాటికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. సంతోషించాడు. తను ఆదరించిన వాడు, తన కొడుకులాగా చూసుకున్నవాడు, చాలా బాగా చేస్తున్నాడు, వ్యాపారం విస్తరించింది. వీడు కూడా ఆడిందాట పాడింది పాటగా బాగానే నడిచింది. అటువంటి సమయంలో ఈ పాటలుడు చనిపోయాడు. తనని ఇంకా అదుపులో పెట్టేవాళ్ళు లేరు అనేటప్పటికీ వీడు విజృంభించాడు. పాత అలవాట్లన్నీ వచ్చేసాయి. మళ్ళీ యథాప్రకారం తయారయ్యాడు. ఎంత తయారైనా ఈ బట్టలు నేయడం మాత్రం మానల. పెద్దవాడైపోయాడు. ఒకరోజు అలాగే ఒక అద్భుతమైనటువంటి కళాత్మకంగా ఒక వస్త్రం నేస్తున్నాడు. అప్పుడు కొంతమంది శివభక్తులు వచ్చి, మేము శివార్చన చేసుకుంటున్నాం, శివలింగం మీద కప్పడానికి మాకు ఒక వస్త్రం ఇస్తావా అన్నాడు. వీడికి ఇన్ని దుర్గుణాల్లో దాన ధర్మాలు బాగా చేసేవాడు. అంటే వాడికి లెక్క లేదు, దేని మీద లెక్క లేదు, డబ్బు మీద కూడా లెక్కలేదు, ఉంది కానీ అంతే. లెక్కలేదు కనుక అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేయడం, ఇవాళకి వాళ్ళకి ఇచ్చేసాన్ని ఇలా పొంగిపోవడం, అంతవరకే. అలా అని చెప్పి ఆ వస్త్రం నేస్తున్నటువంటి అద్భుతమైన కళాఖండంలాగా ఉన్న వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని తీసుకుని ఆ శివభక్తుడు గుమ్మం దాటి అడుగు బయట పెట్టాడో లేదో ఇతడికి ప్రాణం పోయింది. అయ్యో. ఆఖరణ చేసింది ఏమిటి? వస్త్రదానం. జీవితంలో ఎప్పుడు చెప్తారండి, ఆఖరి క్షణాను నువ్వు ఏం చేస్తూ ప్రాణం వదులుతావో నీ తరువాతి జన్మ దాని మీద ఆధారపడి ఉంటుందని. అందుకని వీడు వస్త్రదానం చేసిది నాకు అక్కర్లేదు, ఈ వస్త్రం శివుడికి ఇస్తే చాలు అనేటటువంటి సంకల్పం చేసుకుని అలా శరీరం వదిలాడుగా. అందుకని వాడు తరువాత బట్టలు నెయ్యడంలో నేర్పరి గనక నేత నేయడంలో నేర్పరైనటువంటి శాలియుడుగా పుట్టాడు. చేసినటువంటి దురాగతాలకి పురుగుగా పుట్టాలి. కానీ ఆ పురుగు కూడా ఇలా బట్టలు నేసేటటువంటి పని చేస్తూ చేసింది గనక సాలిడు పురుగుగా పుట్టాడు, సాలె పురుగుగా పుట్టాడు. వీళ్ళని సాలె వాళ్ళనే కదా అంటారు, బట్టలు నేసే వాళ్ళని. అమ్మ ఇది కులాన్ని అంటున్నామని అనుకోవద్దు. ఎలాగంటే చాలా మందికి అలాంటి చిన్న చిన్న దురభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఈ రోజులు, అందుకు చెప్పడం. ఆ రోజుల కథ చెప్తున్నాం, ఈనాటిది కాదు. కథలు ఏముంది కదా, ఆనాటి సామాజిక పరిస్థితి ఈనాటి సామాజిక పరిస్థితి కాదు అది. అప్పుడు బట్టలు నేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళని సాలెవాళ్ళు అనేవారు. ఆ సాలె ఏ రకంగా బట్టలు నేస్తాడో ఆ విధంగా తనంతట తాను ఇతర ప్రమేయం లేకుండా అలా అల్లుకుంటూ వెళ్ళేటటువంటిది నేసుకుంటూ వెళ్ళే పురుగు సాలెపురుగు. సాలెపురుగుగా పుట్టాడు గాని చేసిన పాపాలకి శివభక్తి మాత్రం వాడికి ఉంది. ఆఖరి క్షణాన్ని శివుడికి దానం చేస్తూ పోయాడు కదా. అంచేత ఈ ఇక్కడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకాళహస్తి, మనం ఇప్పుడు శ్రీకాళహస్తి అన్న పేరు చెప్తున్నాం. దానికి అప్పుడు ఆ పేరు లేదు. అక్కడ ఒక చెట్టు తొర్రలో ఉంటూ రోజు వచ్చి శివలింగం మీద ఆ రోజున ఏ రకంగా అయితే తాను నేసిన వస్త్రాన్ని కప్పడానికి ఇచ్చాడో అలాగా చాలా అందమైనటువంటి అల్లిక అల్లుతూ ఉండేవాడు. అలా అల్లుతూ ఉంటే చివరికి ఒక రోజు వాడికి ముక్తి. మనకి కథ తెలుసు కదా, పాము ఇవి అంటే వీటి పూర్వజన్మలు ఇక్కడ నేను చెప్తున్నా. అలా శరీరం వదులుతూ ఉన్నప్పుడు శివుడిని అడిగిందిట, నువ్వు నాకు ఎప్పుడు బట్టలు నేసిస్తున్నావు గనక నీ పేరు శ్రీ అని పెడుతున్నాను అని శివుడు అన్నాడట. ఆ తర్వాత అప్పుడు అడిగిందట, వరం కోరుకోమంటే నాకేం వరం అక్కర్లేదు, ఇక్కడున్నటువంటి ఈ లింగం ఉన్న పేరులో నేను ఎవరికైతే ఇలా వస్త్రాలు నేసి పెట్టానో ఆ లింగానికి ఉన్నటువంటి పేరులో నా పేరు చేర్చు. అందుకని శ్రీ అనేది మొట్టమొదటి ఉంటుంది. అందరూ కాళహస్తి కాళహస్తి అంటూ ఉంటారమ్మా, తప్పమ్మా, అలా అనకూడదు. అది శ్రీకాళహస్తి కంప్లీట్ గానే అనాలి. శ్రీ అని మనం గౌరవవాచకంగా పెట్టాల. సాలెపురుగును స్మరించుకోవడం మర్చిపోతే ఎట్లా? అంచేత శ్రీ అనేటటువంటిది అక్కడ తప్పనిసరిగా ఉంటుంది. సరే వాటి యుద్ధం అవి సరిపోవడం మన మామూలు అందరికీ తెలిసిన కథే.
కానీ ఇది పూర్వకథ కనుక దీన్ని చెప్పుకుంటున్నాం అమ్మా. ఎస్, సో అలా వచ్చిందన్నమాట శ్రీ శ్రీ ఉమ్. అన్న పదం. అంటే కాళహస్తి. అన్ని పురుగులు ఉండగా ఈ ఒక్క పురుగే ఆయనకి రోజు ఆ గూడల్లి ముక్తి పొందడానికి కలిగిన కారణం వెనకాల ఉన్న కథ. ఈ పూర్వజన్మ కథ ఇది. ఎస్, భలే బాగుందమ్మా, ధన్యవాదాలు. నమస్తే.